అందరికీ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మళ్ళీ ఏంటంటే కత్తి తీసుకొని వచ్చేస్తాను. అందరినీ ఉండేవాళ్ళు ఇంపార్టెంట్. తెలంగాణలో ఏ విధంగా జరిగింది అన్ని కూడా చూస్తాను. పెద్ద నాయకులు అయిపోయారు. పశ్చిమ ప్రాంతాన్ని స్పెషల్ చూడాలి సార్. పశ్చిమ ప్రాంతం ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అన్నంటే దామచర్ల జనార్దన్ గారు, కందుల నారాయణ రెడ్డి గారు, దామచర్ల సత్య గారు, ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, సోదరుడు రియాజ్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, ఎరిక్షన్ బాబు గారు, కొండయ్య గారు, హర్షిణి సంస్థల అధినేత రవికుమార్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికి కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. మరొక చాలా ప్రముఖమైన విషయం అది, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, అందులో ఒక పెద్ద అన్న బిగ్ బ్రదర్ అనేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక అద్భుతమైన కలయిక. ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే దాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు ఒక సహృదమైన భావంతో కూడా అందరం కూడా మెలిగే దాని కొరకు ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ఉన్నాం.